నీ ఇంట్లో ఉన్నటువంటి మురికిని వదిలించుకోవడం కాదు. పండగ అంటే నీ హృదయంలో ఉన్నటువంటి మురికిని వదిలించుకో. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకంలో సత్యరెడ్డిగా సంచరిస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమండి, 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షణ పొందుటము పరలోకములో సంతోషం. ఒక పాపి రక్షణ పరలోకమునకు పండగ. ఒక పాపి యొక్క మార్పు పరలోకానికి పండగ. మరి ఈ లోకానికి పండగ ఏంటి? ఒక తేదీని పెట్టుకొని, ఒక రోజును పెట్టుకొని, ఇదిగో ఈ రోజు ప్రభు పుట్టాడు, ప్రభు పుట్టినందుకు ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది వండాలని చెప్పి వంటలు వండుకోవడము, ఏమండి ఈ పని చేసుకోవడం కాదు. నీ ఇంటిలో మురికిని పోగొడుతున్నావు, మంచిది. నీ వంటుకున్న మురికిని పోగొట్టుకున్నావు, మంచిది. మంచి వస్త్రాలు వేసుకుంటున్నావు, మంచిది. మంచి కార్యక్రమాలు జరుపుకుంటున్నావు, మంచిది. కానీ నీ హృదయంలో